మన విశ్వం అపారమైనది, అనంతమైనది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ప్రశ్నలు, కొన్ని రహస్యాలు శాస్త్రవేత్తలను కూడా కలవరపెడుతున్నాయి. నాసా వంటి సంస్థలు ఎన్నో దశాబ్దాలుగా ఈ విశ్వ రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాయి. అసలు సమాధానమే దొరకని 10 అతిపెద్ద ప్రశ్నలివే. మన విశ్వంలో కనిపించే పదార్థం కేవలం 5%. మిగిలిన 95% ఏమైంది? అత్యంత రహస్యమైన చీకటి పదార్థం డార్క్ మ్యాటర్ గురించే తెలియదు. ఈ చీకటి పదార్థం విశ్వ నిర్మాణంలో, గెలాక్సీల ఆవిర్భావంలో కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇంతకీ అది ఏంటి? విశ్వం విస్తరణ వేగవంతం అవుతోంది. దీనికి కారణం చీకటి శక్తి. ఇది గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తూ విశ్వాన్ని దూరం నెడుతోంది. ఈ చీకటి శక్తి విశ్వంలో 70% ఉనికిని కలిగి ఉంది. దీని మూలం, స్వభావం గురించి మనకు ఏమాత్రం అవగాహన లేదు. విశ్వం ఒకే బిందువు నుంచి ప్రారంభమైంది. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు కాలం, స్థలం, స్పేస్ కూడా ఆవిర్భవించాయి. అసలు దీనికి ముందు ఏముంది? బిగ్ బ్యాంగ్ నుంచి విశ్వం ఎలా పుట్టిందో మనకు తెలుసు. కానీ ఆ బిగ్ బ్యాంగ్ కన్నా ముందు ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనడం అత్యంత క్లిష్టమైనది. బ్లాక్ హోల్స్ గురుత్వాకర్షణ శక్తి అత్యంత తీవ్రంగా ఉంటుంది. వాటి లోపల ఏం జరుగుతుందో, గురుత్వాకర్షణ నియమాలు ఎలా పనిచేస్తాయో ఎవరికీ తెలియదు. సమాచార పరిరక్షణ నియమం బ్లాక్ హోల్స్ లోతుల్ని ప్రశ్నిస్తుంది. లోపలికి వెళ్లిన సమాచారం ఏమవుతుంది? అది నాశనమైపోతుందా? విశ్వంలో కోట్లాది గెలాక్సీలు, గ్రహాలున్నాయి. మరి జీవం ఎక్కడా కనిపించకపోవడం ఏమిటి? గ్రహాంతరవాసులు ఎక్కడున్నారు? ఫెర్మీ పారడాక్స్ ఇదే. సెతీ వంటి ప్రాజెక్టులు సంకేతాల కోసం ప్రయత్నిస్తున్నాయి. అయినా మనకు ఎలాంటి స్పష్టమైన ఆధారం దొరకలేదు. బహుశా మనం ఒంటరిగా ఉన్నామా? విశ్వం నిరంతరం విస్తరిస్తోంది. కాని భవిష్యత్తులో ఇది ఆగిపోతుందా, కుంచుకుపోతుందా, లేక దూసుకుపోతూనే ఉంటుందా? దాని తుదిగతి ఏమిటి? మన సౌర వ్యవస్థలో నెప్ట్యూన్ ఆవల ఒక తెలియని భారీ గ్రహం దాగి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ఉనికిని ఇంకా నిర్ధారించలేదు. అత్యంత శక్తివంతమైన విశ్వకిరణాలు, కాస్మిక్ రేస్ ఎక్కడినుంచి వస్తున్నాయి? వాటి మూలాలు, అవి మోసుకొచ్చే శక్తి గురించి మనకు పూర్తి వివరాలు తెలియవు. 2 కణాలు లక్షల మైళ్ల దూరంలో ఉన్నా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. దీనిని స్పూకీ యాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటారు. దీని విశ్వవ్యాప్త పరిణామం ఏమిటి? ఈ విశ్వంలో జీవం ఎలా పుట్టింది? భూమి మాత్రమే దీనికి నిలయమా? విశ్వమంతా జీవం పుట్టే అవకాశాలున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నాం. ఈ అంతుచిక్కని రహస్యాలు మనల్ని మరింత అన్వేషించడానికి, తెలుసుకోవడానికి ప్రేరేపిస్తాయి. మన జ్ఞానం పెరిగే కొద్దీ కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉంటాయి.